ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్య సందేశము మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో 1 నుంచి 16 వచనాల వరకు యేసు ప్రభు ఒక పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానాన్ని పరలోక రాజ్యం గురించి ఒక ఉపమాన రీతిగా చెప్తారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన. మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాతో మాట్లాడాలని మమ్మల్ని సరిచేయాలని నువ్వు ఆశపడుతుండగా ప్రభా, నీ మాటలను వినగల చెవులు గ్రహించుకోగలిగిన హృదయము మనస్సులను మాకు దయచేయండి ప్రభా. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరిచి మీ రాజ్యము కొరకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చెప్పుకోబోయే వర్తమానం అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే, నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో షిఫ్ట్ అనేది 8 గంటల నుంచి 6 గంటల సమయం వరకు ఉండేది. నేను 8 గంటలకల్లా వెళ్ళిపోయేదాన్ని, 6 గంటలకల్లా షిఫ్ట్ ఆఫ్ చేసుకొని బయటికి వచ్చేసేదాన్ని. మరొకరు 8 గంటల 30 నిమిషాలకు వచ్చి 6 గంటల 30 నిమిషాల వరకు ఉండి వెళ్ళేవారు. అంటే ఏ సమయానికి వచ్చినప్పటికీ వారి షిఫ్ట్లు ముగించుకొని 10 గంటల డ్యూటీని కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళం. అయితే శాలరీ పడే రోజున నాకంటే ఎక్కువగా నాకంటే లేటుగా వచ్చిన వ్యక్తికి లేదా ఆ మనిషికి నాకంటే ఎక్కువ శాలరీ పడటం నేను గమనించాను. అప్పుడు నేను మా పై అధికారి దగ్గరికి వెళ్ళి, నేను సమయానికి వస్తున్నాను కదా, సమయానికి వెళ్తున్నాను కదా, మరొకరైతే సమయానికి మించి అరగంట లేటుగా వస్తున్నారు కదా, అరగంట లేటుగా వెళ్తున్నారు కదా, వారికి శాలరీ నాకన్నా ఎక్కువ ఎందుకు వచ్చింది అని నేను అడిగినప్పుడు ఆ యజమానుడు చెప్పారు ఏంటి అంటే, నువ్వు సమయానికే సమయానికే వెళ్తున్నావు, కానీ ఏదైతే నువ్వు వస్తున్నప్పుడు నీకు ఇచ్చిన ఐడి కార్డ్ యాక్సెస్ చేయాలో అది సరైన విధంగా నువ్వు చేయడం లేదు, కాబట్టి నీ టైం అనేది సరిగ్గా క్యాలిక్యులేట్ అవ్వలేదు, అందుకని నీకంటే ఆమెకు 1% శాలరీ ఎక్కువగానే వచ్చింది అని చెప్పి ఆ యజమానుడు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పానో ఈ ఉపమానమును మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో ఏ విధంగా ఉంటుందో నేను మీకు వివరంగా చెప్తాను. క్లుప్తంగా తెలుసుకోవడం కోసం నేను వీటిని చదవకుండానే నా నోటి ద్వారా స్పష్టంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. అయితే పరలోక రాజ్యమట ఒక యజమానుడిని పోలి ఉందంట. ఆ యజమానుడి దగ్గర ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పనిచేయడం కోసం ఆ యజమానుడు ప్రొద్దునే లేచాడట. లేచి ఆ రోజుల్లో పెందలకళ లేచేవారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 5కి లేచారు అని అనుకుందాం. ఆయన లేవగానే బయట వీధుల్లోకి వెళ్ళి తన ద్రాక్ష తోటలో పనిచేయడం కోసం కొంతమంది పనివారిని కూర్చుకొని వారితో ఒక వడంబడిక చేసుకున్నారట. ఏంటంటే, ఈ రోజంతా మీరు నా ద్రాక్ష తోటలో పనిచేయడానికి వస్తున్నారు కాబట్టి మీతో నేను ఒక వడంబిక చేస్తున్నాను. అదేంటంటే, మీకు 1 దేనారము ఇస్తానని చెప్తాడు. అంటే రోజంతా పనిచేసినందుకు 1 దేనారము అనగా ₹1 అయి ఉండవచ్చని రాయబడి ఉంది. అయితే ఈ విధంగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్న సమయంలో ఈ యజమానుడు 9 గంటలకు మరొకసారి వీధిలోకి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమందిని పిలిచి, నా ద్రాక్ష తోటలకు వచ్చి మీరు పని చేయండి, నాకు ఎంత తోస్తే అంత మీకు ఇస్తానని చెప్తాడు. అలాగా 9 గంటలకి కొంతమంది పనివారు ద్రాక్ష తోటలకు వస్తారు. మరొకసారి యజమానుడు మధ్యాహ్నం 12 గంటలకి బయటికి వెళ్ళి అక్కడున్న పనివారిలో కొంతమందిని తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి తీసుకుని వస్తాడు. మరియు మధ్యాహ్నం 3 గంటలకి మరొకసారి వెళ్ళి మరికొంతమంది పనివారిని తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి తీసుకుని వస్తాడు. ఇక అలాగే సాయంత్రం 5 గంటలకు మరలా సంత వీధిలోకి వెళ్ళి కొంతమంది అక్కడ నిలవబడి ఉన్నప్పుడు, మీరెందుకు ఇలా నిలిచి టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు, మాకు ఇస్తాము అని మాకెవ్వరు కూడా పని ఇవ్వడం లేదు అని వాళ్ళు అన్నప్పుడు, రండి మీరు వచ్చి నా ద్రాక్ష తోటలో పని చేయండి, నాకు తోచినంత మట్టుకు మీకు ఇస్తానని చెప్పి ఆ యజమానుడు వారిని పిలుచుకొని ఆ ద్రాక్ష తోటలో పని చేయించుకుంటాడు. అయితే 6 గంటలకు పని అంతా కూడా 6 గంటలకు ఆ పని అంతా కూడా ఆపివేయడం లేదా ముగిసిపోవడం అనేది జరిగింది.
అప్పుడు యజమానుడు ఏం చేస్తాడంటే తన యొక్క గృహ నిర్వాహకుడిని పిలిచి ఆఖరిగా వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు అందరికీ వారి వారి డబ్బుల్ని ఇచ్చేసే అని చెప్తారు. అయితే ఆఖరిగా అంటే 6 గంటలకి పని అయిపోతే 6 గంటలకి ముందు అంటే 5 గంటలకి 1 గంట మాత్రమే పనిచేసిన వారికి ఆ యజమానుడు దగ్గర నుంచి వచ్చిన లాభం ఎంత అంటే 1 దేనారము ₹1/2 వచ్చింది. అప్పుడు మొదట వచ్చారు చూసారా, ప్రొద్దునే వచ్చారు కదా, వాళ్ళు చివరిగా వచ్చిన వారికి కూడా ₹1/2 ఇవ్వడం చూసి వారికే 1 గంట పని చేసిన వారికే ₹1/2 ఇచ్చారు కదా, మరి మనకి ఇంకా ఎక్కువ ఇస్తారేమో అని ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ యజమానుడి దగ్గర నుంచి 5 గంటలు వచ్చిన వాడికి ఒకే ధనం ₹1/2 వెళ్తుంది, 3 గంటలకి వచ్చిన వాడికి ₹1/2, 12 గంటలకి వచ్చిన వాడికి ₹1/2, 9 గంటలకి వచ్చిన వాడికి ₹1/2, పొద్దున 5 గంటలకి వచ్చిన వారికి కూడా అంతే ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రొద్దున వచ్చిన వారు యజమానుడి దగ్గర మాట్లాడతారు, సనుగుకుంటారు. ఏంటంటే వీళ్ళైతే గంట ముందే వచ్చి పనిచేశారు, మధ్యాహ్నం నుంచే వచ్చి పనిచేశారు, మేమైతే పొద్దునే వచ్చి ఎండకి సహించి బాధపడి కష్టపడి పనిచేశాము, మాకు ఇంత తక్కువగా ఇచ్చారు, మీరు వారితో సమానంగా మాకు ఇచ్చారని చెప్పి వీళ్ళు సనుగుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ యజమానుడు అంటారు, నేను మీకైతే అన్యాయం చేయలేదు కదా, మిమ్మల్ని నేను పిలిచినప్పుడు మీతో నేను ఒక ఒడంబిక చేశాను. ఏంటంటే మీరు ఈ రోజంతా పని చేసినందుకు నేను మీకు ఒక దేనారం అంటే ₹1/2 ఇస్తానని మీతో ఒడంబిక చేశాను, అదే కదా మీకు ఇచ్చాను, నేనేం మీకు అన్యాయం చేయలేదు కదా, నాకు తోచినట్లుగా నేను వారికి ఇవ్వాలని అనుకున్నాను, నేను ఇచ్చాను, నా ఇష్టం వచ్చినట్టు నా ధనాన్ని నేను వారికి పంచుకుంటాను. నేను మంచివాడుగా ఉండటం అంటే పొద్దున వచ్చిన వాళ్ళకి సాయంత్రం గంటే పని చేసిన వాళ్ళకి కూడా నేను అంతే ధనం ఇవ్వడం వలన నా మంచితనం చూసి నీ కడుపు మండుతుందా అని చెప్పి ఆ యజమానుడు ఆ యొక్క మొదటి వచ్చిన పనివారితో అంటారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొదట వచ్చి రోజంతా పని చేసిన వారికి ఒకే ప్రతిఫలం దక్కింది, ఆఖరిగా వచ్చి 1 గంట పని చేసిన వారికి కూడా ఒకే ప్రతిఫలం దొరికింది. ఈ అర్థం ఎలా వస్తుంది అంటే మనము రక్షింపబడి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30, 35, 45, 50, 55 సంవత్సరాలు అయి ఉండవచ్చు. మన ఈ 1 సంవత్సరం క్రితమే రక్షింపబడి ఉండవచ్చు. కానీ దేవుడు మనం అనుకుంటాము, నేను ఎప్పుడో రక్షణ పొందాను కదా, ఎన్నో ఏళ్ల క్రితమే రక్షణ పొందాను కదా, దేవుడు నన్ను ఆశీర్వదించినట్టుగానే, నన్ను క్షమించినట్లుగానే, నన్ను దీవించినట్లుగానే, నా మీద కృప చూపించినట్లుగానే ఈ సంవత్సరం ముందు రక్షణ పొందిన ఈమె పట్ల కూడా చూపిస్తాడా అంటే ఖచ్చితంగా చూపిస్తాడు. నువ్వు రక్షణ తీసుకుని 50 సంవత్సరాలైనా, మరొకరు రక్షణ తీసుకొని నీ పక్కనే ఉన్నవారు 1 సంవత్సరమే అయినా దేవుడు నీ మీద ఎలాంటి ప్రేమ చూపించాడో, నీ మీద ఎలాంటి కనికరం చూపించాడో, నీ మీద ఎలాంటి వాత్సల్యత చూపించాడో, నీ మీద ఎలాంటి కృపలను చూపించాడో, అలాంటి ప్రేమ, కృప, వాత్సల్యమే ఆ రక్షణ పొందిన 1 సంవత్సరమే అయినా ఆ బిడ్డ మీద కూడా అలాంటి ప్రేమ, వాత్సల్యము, కృపలనే దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే మనుషులమైన మనము అన్యాయస్తులం అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. మనమైతే అనుకుంటాము, దేవుడు నన్నే ఆశీర్వదించాలి, నన్నే దీవించాలి, నాకే మేలు చేయాలి, అందరికంటే నన్నే గొప్పగా దీవించాలి అనుకుంటాము. కానీ దేవుడు అందరినీ సమాన దృష్టితో చూస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ఆఖరిలో ఏంటంటే మొదటివాడు కడపటి వాడవుతాడు, కడపటివాడు మొదటి వాడవుతాడు. లోకపరంగా చెప్పాలి అంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఇక్కడ నేను అనుకుంటాను, ఉదయం వచ్చి నిజమే కదా, ఉదయం వచ్చి ఎండలో కష్టపడి శ్రమించి చెమట కార్చి కష్టపడిన వ్యక్తికి ₹100 ఇచ్చాడు ఈ యజమానుడు. ఆఖరిగా వచ్చి 1 గంట పనిచేసిన వారికి కూడా ₹100 ఇచ్చాడు. ఎలా వీరిద్దరికి సమానంగా ఇవ్వగలిగాడంటే నేను అనుకుంటాను, ఆ యజమానుడికి మొదట వచ్చిన వారి యొక్క పనితీరు, ప్రవర్తన ఎలా అయితే నచ్చిందో, ఆఖరిగా వచ్చి లేదా మధ్యాహ్న సమయంలో వచ్చి పనిచేసిన వారి యొక్క ప్రవర్తన, పనితీరు, నమ్మకత్వము కూడా ఆ యజమానుడికి అంతకంటే ఎక్కువగా నచ్చి ఉండవచ్చు. అందుకనే వారి యొక్క క్రియలను బట్టి అతడు అందరికీ
వారి యొక్క క్రియలను బట్టి ఆలస్యముగా వచ్చి 1 గంట పనిచేసిన వారికి 1 దేనారము ఇవ్వాలన్న మనసు ఆ యజమానుడికి వచ్చింది. కాబట్టి మనము మొదటి వారమైన మనము కడపటి వారం అవ్వాలన్నా, కడపటి వారమైన మనము మొదటి స్థానానికి వెళ్ళాలన్నా ఒక్కటే మార్గం ఏంటి అంటే మన క్రియలు దేవుని దృష్టికి సరి అయినవిగా ఉండాలి. నీ రక్షణ ఎంతకాలమైంది, నువ్వు దేవుని కోసం ఏ పుణ్యకార్యాలు చేస్తున్నావు, ఏ సహాయాలు ఇతరులకి చేస్తున్నావు దేవుని పేరట అనేది పక్కన పెడితే దేవుడు నిన్ను కడపటి వాడి నుంచి మొదటివాడిగా చేయాలి అంటే, లేదా మొదటివాడివైన నువ్వు కడపటి స్థితికి పడిపోవాలంటే నువ్వు చేసే క్రియలే నిన్ను కడపటి స్థితికి పడివేస్తాయి. కడపటి స్థితిలో ఉన్న నువ్వు మొదటి స్థానంలోనికి వెళ్ళాలి అంటే నీ క్రియలే నిన్ను మొదటి స్థానంలోనికి తీసుకెళ్ళగలవు. అలాగే రాయబడి ఉంటుంది కదా, ఏమని అంటే ప్రకటన గ్రంథంలో, మొదట నీ విశ్వాసమును నీ ప్రేమను నువ్వు మరిచిపోతివి, నీవు మరలా నువ్వు సరి చేసుకుంటే సరి, లేదా నేను నిన్ను ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం, రక్షింపబడిన మనము కొన్ని వందల సంవత్సరాలు రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ, 25 ఏళ్ళు, 35 ఏళ్ళు, 55 ఏళ్ళు గడిచిపోతున్నప్పటికీ మన క్రియల ద్వారా మనము మొదటి స్థితిని కాపాడుకుంటున్నామా, లేదా కడపటి స్థితికి జారిపోయామా? అది మనం గమనించుకోవాలి. ఒకవేళ రక్షణ పొందిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ స్థితిని నువ్వు కాపాడుకుంటున్నట్లయితే నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. ఒకవేళ నువ్వు మొదట ఉన్న నీ స్థితిని కాపాడుకొనకుండా నువ్వు పడిపోయినట్లయితే జాగ్రత్త సుమి, నువ్వు కడపటి స్థితికి వెళ్ళిపోతావు. రక్షణ పొందిన 1 సంవత్సరమే అయిన వ్యక్తి ప్రథమ స్థానానికి వెళ్ళిపోతాడు, అయిపోతాడు. కాబట్టి నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. దేవుని దృష్టిలో నువ్వు మొదటి వాడవుగా ఉండాలంటే నువ్వు నీ ప్రవర్తనను, నీ క్రియలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాబట్టి యజమానుడిని ఇక్కడ దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభుతో మనం పోల్చుకుంటే, యజమానుడిని యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే, ఇక్కడ పనికి వచ్చిన వారిని రక్షణ పొందిన మనలాంటి వారితో మనం పోల్చుకుంటే, దేవుడు నువ్వు రక్షింపబడి కొన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు కానీ నీ క్రియలను బట్టి మాత్రమే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ యొక్క సీనియారిటీని బట్టి నీకు ఏ మాత్రము ప్రతిఫలం ఇవ్వడు. కానీ మనుషులు ఒకవేళ ఈమె ఎన్ని సంవత్సరాలు రక్షణ పొందింది, ఎప్పుడో రక్షణ పొందింది, సీనియర్ ఈమె అని నీకు ప్రాముఖ్యత ఇవ్వచ్చేమో కానీ దేవుడు మాత్రము నువ్వు రక్షణ పొంది 25 సంవత్సరాలైనా, పక్కన వ్యక్తి రక్షణ పొంది 1 సంవత్సరమే అయినా సరే, ఇద్దరి పట్ల దేవుడు ఒకే రకమైన ప్రేమ, వాత్సల్యత, న్యాయము, ప్రేమ, వాత్సల్యత, కనికరము చూపించి ఇరువురికి సమానమైన న్యాయాన్ని మాత్రమే దేవుడు తీరుస్తాడని జ్ఞాపకం ఉంచుకొని, కాబట్టి మన మొదటి స్థితిని మనం కాపాడుకుందాము. కడపటి వారముగా మనము ఉండకుండా మన స్థితిని ఎప్పటికప్పుడు సరిచేసుకునే గొప్ప కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మొదట నేను చెప్పిన ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. అంటే నేను సమయానికి వెళ్ళాను, సమయానికే వచ్చేసాను, కానీ నేను అక్కడ యాక్సెస్ చేయవలసింది కరెక్ట్గా చేయలేదు. నేను ఏదైతే పని చేయాలో లోపలికి వెళ్ళాను, పనంతా చేశాను, కానీ నేను వెళ్తున్నప్పుడు అక్కడ నేను ఏదైతే యాక్సెస్ చేయాలో అది పర్ఫెక్ట్గా చేసుకోలేకపోయాను. నేను వెళ్తామైతే వెళ్ళాను కానీ నా పనిని కంప్లీట్గా పూర్తి చేయలేకపోయాను. కానీ నా తర్వాత వచ్చిన వారు ఆలస్యంగా వచ్చినప్పటికీ వారి పనిని, వారి యాక్సెస్ని కరెక్ట్గా చేశారు కాబట్టి వారికి నాకంటే ఎక్కువ ప్రతిఫలం వచ్చింది. అలాగే మనము కూడా దేవుని విషయంలో ఎన్ని సంవత్సరాలు రక్షణ అయినప్పటికీ, 25 సంవత్సరాలు అయిన రక్షణ పొందిన నువ్వు దేవుని దృష్టిలో ఒకవేళ అన్ని సమయం, కాబట్టి మనము కూడా ఏంటంటే మన క్రియల బట్టి రక్షణ జీవితంలో దేవుని మనం నమ్ముకున్న తర్వాత మన క్రియలను బట్టి మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని జ్ఞాపకం చేసుకోండి. మీ క్రియలను బట్టి మీరు ప్రథమ స్థానంలో, మీ క్రియలను బట్టి మీరు కడవరి స్థానంలో ఉంటారని అర్థం చేసుకోండి. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో దీవించి మన హృదయంలో ఈ మాటలను ఫలింపజేయనుగాక. ఆమేన్.
మహోన్నతుడు సర్వశక్తి మంత్రులకు దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రము దేవా. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారని నీ నోటితో నీవే స్వయంగా సెలవిచ్చావు తండ్రి. ప్రభా, ఈ రోజు వరకు మా రక్షణ జీవితాన్ని మేము తండ్రి చిన్నాభిన్నం చేసుకుంటూ సరిగైన విధముగా కాపాడుకొనకుండా మా సొంత రక్షణ పట్ల మాకు ఎలాంటి జాగ్రత్త వహించకుండా ప్రభా తప్పిపోయి ప్రభా మా స్థితిని మేము కోల్పోయి కడవరి స్థితిలో పడిపోయి ఉన్నామేమో ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. మా కడవరి స్థితి నుంచి ప్రభా మేము మొదటి స్థానానికి రావడానికి ప్రయత్నించే మనస్సును మాకు దయచేయండి ప్రభా. మా క్రియలే మమ్మల్ని మొదటి స్థానంలోనికి తీసుకువస్తాయి గనుక మనుషులను నీ దృష్టికి ఏది అనుకూలమో అలాంటి జీవన శైలిని, అలాంటి క్రియలను మేము జరిగించి అయా మా స్థానాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి అంతం మట్టుకు మా స్థానాన్ని, మా సొంత రక్షణను మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.